తెలుగు సినిమా గురించి చెప్పాలి అంటే బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని చెప్పవచ్చు. అలాంటి అద్భుతాన్ని తెరకెక్కించి జక్కన్న ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ జాబితాలో చేరిపోయాడు. అలాంటి రాజమౌళి ఇప్పుడు ఏం చేసినా, ఏం చేస్తున్నా, ఏం చేయబోతున్నా సంచలనమే. అయితే కొత్తగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2-3 ఏళ్లలోనే 1000 కోట్ల బడ్జెట్తో ఆయన సినిమా చేస్తాడనే ప్రచారం ఇండస్ట్రీలో సాగుతుంది. రీసెంట్గా బాహుబలి 2 తర్వాత జక్కన్న ఈగా సీక్వెల్ తెరకెక్కించే అవకాశం ఎక్కువగా ఉందని హీరో నాని ట్వీట్ చేయడంతో దర్శకధీరుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఈగా 2 అని ఫిక్స్ అయ్యారు సినీ జనం. ఈగా సీక్వెల్ తెరకెక్కిస్తే అది కూడా బాహుబలి తరహాలోనే 100 కోట్లు వసూలు చేస్తుందనే ఐడియాతోనే జక్కన్న ఆ సినిమా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. ఇవన్నీ ఎలా ఉన్నా లేటెస్ట్ గా బాహుబలి తర్వాత రాజమౌళి ఒక 1000 కోట్ల సినిమాను ప్లాన్ చేస్తున్నాడన్న న్యూస్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జక్కన్న మనసులో గరుడ అనే ఒక 1000 కోట్ల భారీ ప్రాజెక్ట్ ఉందని, బాహుబలి 2 తర్వాత ఈ భారీ ప్రాజెక్ట్ ను ఆయన చేపట్టే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నటించేది ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాకపోయినా ఈ మూవీ స్టోరీని అద్భుతంగా తెరకెక్కించే పనిలో రాజమౌళి తండ్రి ప్రముఖ కథా రచయిత విజేంద్ర ప్రసాద్ నిమగ్నమయ్యారనే ప్రచారం మొదలైంది. ఇండియాలోని అన్ని భాషలతో పాటు ఇంగ్లీష్, చైనీస్ వంటి పలు విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను ఏకకాలంలో రిలీజ్ చేస్తే 1000 కోట్లు పెట్టుబడిని రాబట్టడం అంత కష్టమేమీ కాదని రాజమౌళి భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు జక్కన్న ప్రపోజల్ కు తగ్గట్టుగా ఆ రేంజ్ లో సినిమా తీసేందుకు పలు అంతర్జాతీయ సినీ సంస్థలు ముందుకు రావచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ విషయంలో నిజనిజాలు ఎలా ఉన్నా ఏదో ఒకరోజు తెలుగు సినిమా కీర్తిని అంతర్జాతీయంగా రెపరెపలాడించగల శక్తి జక్కన్నలో ఉందన్న విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. తనయుడు సినిమాలో నటించడానికి కూడా అప్పట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఆ రోజు నుండి చరణ్ సినిమాలో చిరు రోల్ ఏమిటి, కొడుకుతో కలిసి మెగాస్టార్ స్క్రీన్ పై ఎంతసేపు కనిపిస్తాడు, చరణ్తో పాటు చిరుకు కూడా పాటలుంటాయా అన్న ప్రశ్నలు అభిమానులను వేధించసాగాయి.